హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈ యొక్క వీడియోలో వారణాసికి సంబంధించి కొన్ని విషయాలైతే చెప్పడం అనేది జరుగుతుందన్నమాట. సో ఆల్రెడీ మీరు సోషల్ మీడియాలో ఒక పాయింట్ అనేది వినే ఉంటారు. ఒక 10,000 మంది అఘోరాలతో ఒక పెద్ద సీన్ అనేది క్రియేట్ చేస్తున్నారు అని. సో ఇక్కడ ఏంటంటే ఆ సీను ఒక సాంగ్కి సంబంధించి ఎమోషనల్గా మహేష్ బాబు గారు తిరుగుతూ ఎమోషనల్గా చేస్తున్నారు అని చెప్పి చెప్తున్నారు అనమాట. ఇంకొంతమంది ఏం మాట్లాడుతున్నారంటే, ఇప్పుడు వానర సైన్యం అనేది కావాలి. వాళ్ళు నార్మల్గా కాషాయం డ్రెస్ అనేది ఉంటుందన్నమాట ఒంటి మీద. సో వానర సైన్యం కూడా కాషాయం డ్రెస్ అనేది ఉంటుంది. సో ఇక్కడ వాళ్ళని ఆ విధంగా చూపించడానికి ఇది రీక్రియేట్ చేస్తున్నారని చెప్పి చెప్పడం అనేది జరుగుతుందన్నమాట. సో నా ఇంటెన్షన్ ఏంటంటే, సో ఎవరైనా సరే ఛానల్కి కొత్తగా వచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని అల్లో పెట్టుకోండి భయ్యా. సో నేను అతి కష్టపడి ఈ యొక్క వీడియోలు అనేవి చేయడం అనేది జరుగుతుందన్నమాట. సో ఇక చూసుకున్నట్లయితే నార్మల్గా ఈ యొక్క పెద్ద సీన్ అనేది రీక్రియేట్ చేస్తున్నారని చెప్పి చెప్తున్నారు అనమాట. అది కాకుండా హాలీవుడ్కి సంబంధించిన సెకండ్ ప్లేస్లో ఉన్న నెంబర్ 1 డైరెక్టరు. సో ఆయన నార్మల్గా గ్రాఫిక్లో కానీ సీజే విఎఫ్ఎక్స్ సినిమాటిక్ బయోగ్రఫీలో కానీ సో నెంబర్ 1 ప్లేస్లో ఉంటాడనమాట. నార్మల్గా ఫస్ట్ ప్లేస్ వచ్చి జేమ్స్ కెమెరానే, నెక్స్ట్ వచ్చి మన క్రిస్టోఫర్ నోలాన్ అనమాట. వీళ్ళ పేర్లు ఎందుకు తీసుకొని వస్తున్నావు బ్రో అని అంటే, మన ఒడిస్సీ సినిమా తీసిన క్రిస్టోఫర్ నోలాన్ డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో, సో ఆయన ఈ యొక్క ఇండియన్ సినిమా గురించి, టాలీవుడ్ మన తెలుగు సినిమా గురించి మాట్లాడడం అనేది జరిగిందనమాట. అది ఏ మూవీ గురించి? ఆ యొక్క RRR గురించి. వాళ్ళకు కూడా కొన్ని సందర్భాలలో అధునాతన టెక్నాలజీ పరంగా వాళ్ళకి ఆస్కార్ అవార్డులు అనేటివి వచ్చాయి, మీరు చూసే ఉంటారు. సో తెలుగు ఇండస్ట్రీకి కూడా ఒక పెద్ద హైప్ అనేది ఉంది. తెలుగు సినిమాలకు కూడా ఇప్పుడు రాబోయే సినిమాలకు కూడా మంచి హైప్ అనేది ఉంది అని అనగా, సో ఇంతకుముందు ఏ మూవీ చూశారు మీరు అని చెప్పి ఒక పెద్ద న్యూస్ ఛానల్ వల్ల అడగడం అనేది జరిగిందనమాట క్రిస్టోఫర్ నోలాన్ని. సో ఆ యొక్క RRR గురించి మాట్లాడడం అనేది జరిగింది. ఇక వచ్చే సినిమాలు వాళ్ళు అధునాతన టెక్నాలజీతో తీస్తున్నారు. ఇంకా ఆ యొక్క ఎమోషన్ అనేది ఏదైతే ఉంటుందో అది బాగా పండించడం అనేది జరుగుతుంది. సో నెక్స్ట్ లెవెల్లోకి మన హాలీవుడ్ లాగా వాళ్ళు కూడా ఎదిగే అవకాశం ఉందని చెప్పి చెప్పడం అనేది జరిగింది. అది ఫస్ట్ ఎవరు తీసుకోబోయింది? మన రాజమౌళి గారు, మన మహేష్ బాబు గారితో ఇప్పుడు నెక్స్ట్ లెవెల్లోకి వెళ్ళిపోతాడు అనమాట. గ్లోబల్ లెవెల్గా అంతకు మించి ఏదన్నా మూవీ తీస్తున్నాడంటే అది నెక్స్ట్ లెవెల్లోకి వెళ్ళిపోద్ది. ఇంకా మహేష్ బాబు మూవీ కన్నా అంతకు మించి తీయాలని చెప్పి డైరెక్టర్ థాట్ ఉంటుందన్నమాట. సో ఇప్పుడు చేసింది ఒక ఎత్తు అయితే నెక్స్ట్ చేయబోది ఇంకా ఒక ఎత్తు అనమాట నార్మల్గా. సో దీనిలో మన వారణాసి అనేది ఒక విధంగా ప్రమోషన్ పరంగా అయ్యిందనమాట. సో లాజికల్గా మీరు ఆలోచించినట్లయితే, సో ఆల్రెడీ వీళ్ళు ఆ యొక్క CCXP/MX మీద గ్లోబల్గా చేస్తున్న ఈవెంట్ ఆర్గనైజ్ చేస్తారు నార్మల్గా. సో పెద్ద సినిమాలకి, గేమ్స్కి ఆర్గనైజ్ చేస్తారనమాట. ఆ టైంలో మన వాళ్ళు వెళ్ళి, కార్తికేయ గారు వెళ్ళి నార్మల్గా ప్రమోషన్ అనేది చేసుకున్నాడు. సో రాజమౌళి గారు స్క్రీన్ మీద మెన్షన్ చేసి ఒక 10-20 నిమిషాలు మాట్లాడడం అనేది జరిగింది. ఇవన్నీ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది ఆ యొక్క కంట్రీలలో. సో మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ ఎలా ఉందో ఏమో తెలియదు, కానీ బయట కంట్రీలలో వారణాసి మూవీ గురించి చాలా ఇదిగా మాట్లాడుతున్నారు. మీకు తెలుసో తెలీదు, ఫస్ట్ పాయింట్ మీరు తెలుసుకోవాల్సింది అదే. చాలా ఇదిగా మాట్లాడుతున్నారు అనమాట. సో అది అసలు క్రిస్టోఫర్ నోలాన్ నుంచే ఆ యొక్క RRR మూవీ గురించి ప్రస్తావన అనేది వచ్చిందనమాట. ఇక నెక్స్ట్ వారణాసి మూవీ హిట్ అయింది అనుకోండి, సో ఆల్రెడీ జేమ్స్ కెమెరాన్తో కలిశాడు, క్రిస్టోఫర్ నోలాన్తో కలిశాడు అనమాట. ఓకేనా, రాజమౌళి గారు. సో ఇంకా వారణాసిని ఎక్కడికో ఎత్తేసారనమాట వీళ్ళు డైరెక్టర్లు. సో అదనమాట. ఇక చూసుకున్నట్లయితే ఆ యొక్క అఘోరి వాళ్ళని తీసుకొని వచ్చాడు కాబట్టి నాకు తెలిసి ఆల్రెడీ వాటర్ సీక్వెన్స్ సాంగ్ అయితే తీసేసి చేసేసారనమాట. సో మళ్ళీ సాంగ్ అంటే నాకు నమ్మబుద్ధి కావట్లేదు. ఆ యొక్క వానర సైన్యానికి ఉపయోగిస్తున్నారేమో అని చెప్పి నా ఊహాగమనం. ఓకేనా, నేనైతే డిక్లేర్ చేయను, కానీ సూచనలు అయితే అలాగే కనిపిస్తున్నాయి అనమాట. మరి దానికి విజువల్ పరంగా రాజమౌళి గారు ఎలా చూపించాలి అనేది మనం చూస్తాం అనమాట. సో ఇక ఏ రేషియోలో మనకు ఉన్న తక్కువ స్క్రీన్స్ అనేటివి రేషియో తక్కువ అనమాట. ఐమాక్స్ థియేటర్ అయితే లేదు, కొత్తగా కడుతున్నారు హైదరాబాద్లో. ఇంకా వెళ్ళి చూడాల్సిందంటే అక్కడికే వెళ్ళి చూడాలన్నమాట. సో నేను అక్కడికే వెళ్ళి చూడడం అనేది జరుగుతుంది. ఇక చూసుకున్నట్లయితే ఆ యొక్క రేషియోలో ఏ విధంగా విజువల్స్ చూపించి, ఏ విధంగా జనాభా ఎక్కువగా ఇది చేసి ఏ ప్లేస్లో పెడితే జనాభా అన్ని థియేటర్స్కి, అన్ని ఐమాక్స్ కెమెరాలకి, అన్ని రేషియోలకి నీట్గా కనిపిస్తుందో అంతా థాట్ ఆలోచించుకొని పకడబందీగా చేయాలన్నమాట ఆ యొక్క విజువల్స్ని.
సో ఇక తెలిసిందే కదా, హాలీవుడ్ వాళ్ళు కొలాబరేషన్ అనేది అయ్యి ఉండారు అనమాట. సో మ్యూజిక్ పరంగా కానీ, డైరెక్షన్ పరంగా కానీ కొత్త కొత్త వాళ్ళు వచ్చి చేస్తున్నారు ఈ యొక్క వారణాసి మూవీకి సంబంధించి. సో చూస్తూ ఉండండి బ్రదర్, నేను వారణాసికి సంబంధించి ఎటువంటి అప్డేట్ వచ్చినా కానీ మీకు వీడియో పరంగా అందిస్తాను అనమాట. దీంట్లో మటుకు నో కాంప్రమైజ్, ఓకేనా. సో ఇదండి అప్డేట్ అనేది. నార్మల్గా అఘోరీలు క్రిస్టఫర్ నోలాన్ నార్మల్గా చెప్పడం అనేది జరిగిందన్నమాట. అది ఒక పెద్ద ఎత్తు అనేది అయిపోయింది. ఇక చూసుకున్నట్లయితే దీనికి సంబంధించి ఎటువంటి అప్డేట్ వచ్చినా కానీ మీకు వీడియో పరంగా అందిస్తాను. ఇది ఫస్ట్ పాయింట్. భయ్యా ఉన్నది ఉన్నట్టు చెప్తున్నాను, ది హోల్ ఆఫ్ ఇండియా నిజంగా నేను చెప్తున్నానండి. సో మహేష్ బాబు గారు చాలా కష్టపడుతున్నాడు. తన లైఫ్లో వన్స్ ఒకేసారి వస్తుందంట మూవీ అనేది. ఆల్రెడీ ప్రతి ఒక్కరూ చెప్పిన డైలాగే ఇది. అంటే రాజమౌళి గారితో తీస్తున్న వాళ్ళు. సో నిజంగానే ఇప్పుడు బాహుబలి లాంటి మూవీ ప్రభాస్ కెరియర్లో రాదు, మళ్ళీ రాదనమాట. ఇప్పుడు ఆ ఎటర్నల్ వార్ అనేది తీసేయండి నార్మల్గా. సో RRRకి సంబంధించిన యానిమేషన్ కూడా వదులుతున్నారనమాట, అది కూడా తీసేయండి. సో ఇక వారణాసి మూవీ అది కాకుండా ఐమాక్స్ కెమెరాతో తీస్తున్నారు. 1.43:1. అసలు 70 అడుగులు, ఎటు చూసినా 70 అడుగులే ఉంటుంది అది. సో అది నెక్స్ట్ లెవెల్లోకి వెళ్ళిపోతుంది అనమాట, పీక్స్ లెవెల్లోకి వెళ్ళిపోతుంది. ఇక చెప్పాల్సినంత అవసరం లేదు. మెయిన్ పాయింట్ అయితే ఇది నార్మల్గా. సో అంత పెద్ద స్క్రీన్ మీద అంత పెద్ద మహేష్ బాబుని చూస్తుంటే ఇంకా మహేష్ బాబు ఎలా ఉంటారా, అసలు స్క్రీన్ అక్కడ భూమి మీద ఉంటారా, లేకపోతే సీట్లు మీద ఉంటారా, లేకపోతే సీట్లు ఎరగొడతారా అనేది తెలియాలి. చూద్దామండి. ఖచ్చితంగా ఇది సెన్సేషనల్ అనేది సృష్టిస్తుంది కంపల్సరీ. ఆగస్టు 9న ఏదో పెద్ద సర్ప్రైజ్ అనేది ఉంది. మన ఫ్యాన్స్ అంటే నార్మల్గా వీళ్ళు గ్లిమ్స్ని వదలండి అని చెప్పి రిక్వెస్ట్ల మీద రిక్వెస్ట్లు ఉన్నాయన్నమాట నార్మల్గా సోషల్ మీడియాలో. అవన్నీ రాజమౌళి గారు చూసే ఉంటారు. మరి ఏం వదులుతారో ఏంటో అని చెప్పి ఆగస్టు 9న అంతకు ముందు రోజే ఇన్ఫర్మేషన్ వస్తుంది. దాని పరంగా మనం వీడియో చేద్దామండి కంపల్సరీ, ఓకేనా. మర్చిపోయానండి, మనకు హాలీవుడ్ వాళ్ళు కొలాబరేషన్ అనేది అయ్యారు. ప్రతి వీడియోలో చెప్పేదే అనుకోవద్దు. సో యానిమేషన్ మోషన్ క్యాప్చర్ డిజైన్ అనమాట అది. సో అది హాలీవుడ్ వాళ్ళు ఎక్కువగా హాలీవుడ్కి సంబంధించిన మూవీస్కి వాడతారనమాట ఆ యొక్క యానిమేషన్ మోషన్ క్యాప్చర్ డిజైన్ అనేది. సో ఒక కెమెరా వచ్చి ఆ యొక్క సూట్ వేసుకున్నప్పుడు ప్రతి డాట్ని క్యాప్చర్ చేస్తుంది అనమాట. దానికి CGI అనేది యాడ్ చేస్తారు, ఆల్రెడీ కంప్యూటర్లో ఉంటుంది. ఇంకా VFX అన్నీ యాడ్ చేస్తారనమాట. చూసుకున్నట్లయితే ఇది నార్మల్గా ఇప్పుడు మీరు ఇంగ్లీష్ పిక్చర్స్ చూసే ఉంటారు. ది ఒడిస్సీ నార్మల్గా ఇటీవల రిలీజ్ అయింది. దానికి యానిమేషన్ మోషన్ క్యాప్చర్ డిజైన్ అనేది వాడారనమాట అక్కడక్కడ. సో అవెంజర్స్ డూమ్స్డే అని చెప్పి కొత్త సినిమా అనేది ఒకటి వస్తుందన్నమాట, దానికి వాడారనమాట. దానికైతే కంపల్సరీ వాడాలి, ఎందుకంటే ఆ విజువల్స్ అనేవి చూపించాలి కాబట్టి. ఇక ఇటీవల వచ్చిన అవతార్ 1 కానీ, అవతార్ 2 కానీ, అవతార్ 3 కానీ, అవతార్ 4 కూడా వస్తుందంట. సో మళ్ళీ వచ్చి నెజా 2 అని చెప్పి చాలా పెద్ద పెద్ద ఇంగ్లీష్ పిక్చర్స్కి ఈ యొక్క యానిమేషన్ మోషన్ క్యాప్చర్ డిజైన్ అనేది వాడారన్నమాట. టాప్ వరల్డ్లోనే నెంబర్ 1 ప్లేస్లో ఉంది ఈ యొక్క డిజైన్ అనేది. సో అది మన వారణాసి వాళ్ళు వాడుతున్నారు. ఇక ఊహించుకోండి ఎలా ఉంటుందో. ఇదనమాట. అంటే ఇది నేను ఆల్రెడీ చెప్పాను చాలా మందికి. సో మళ్ళీ ఎందుకు చెప్తున్నానంటే కొత్త వాళ్ళు వస్తున్నారు అనమాట, అందువల్ల చెప్పడం అనేది, ఓకేనా. సో ది బెస్ట్ CGI వాడుతున్నారు, ది బెస్ట్ VFX వాడుతున్నారు అనమాట. క్వాలిటీ విషయంలో ఎటువంటి కాంప్రమైజ్ అనేది లేదు వీళ్ళకి, రాజమౌళి టీంకి, వారణాసి టీంకి అదనమాట. ఇంకా ఎంఎం కీరవాణి, ఆయన గురించి మీకు తెలిసిందే, మ్యూజిక్ పరంగా ఏ విధంగా తీసుకొని వెళ్తాడు అనేది, ఓకేనా. సో ఇది అప్డేట్ అనేది. ఏం చేయాలో మీ ఊహకే వదిలేస్తున్నాను, ఓకేనా. బాయ్.